హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో, ఈ వ్లాగ్‌లో వచ్చేసి నన్ను ఎవరో "అక్క మీ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చెప్పండి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా పెట్టుకుంటే బాగుంటుందని" అడిగారు. కామెంట్స్‌కెళ్ళి మీకు చూసి తెలుస్తది. సో, దాని గురించి చెప్తాను. అండ్ ఇది నా న్యూ టాటూ ఎలా ఉంది కామెంట్‌లో చెప్పండి. సో, నాకున్న టాటూస్ కూడా అడిగారు కదా! సో, నాకు 3 టాటూస్ ఉన్నాయి. అది కూడా చెప్తాను. సో, మెడ నొప్పి ఉందా? ఇంకా అలాగే ఉంది. మరీ సివియర్‌గా లేదు. సో, శేఖర్ వీలైనప్పుడు జండు బామ్, ఒత్తుడు మీరు చెప్పారు కదా! అన్నిటికి టాబ్లెట్స్‌కి వెళ్ళకండి అక్క అని చెప్పేసి. సో, అట్లా హోమ్ రెమెడీస్ లాగా జండు బామ్ రాయించుకోవడం, నొక్కించుకోవడం జరుగుతుంది. తేజ్‌కి ఈరోజు సెకండ్ ఎగ్జామ్ అండి. నిన్న కంప్యూటర్స్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. పిల్లలు సబ్జెక్ట్ ఎగ్జామ్స్‌కి వెళ్ళినంత హ్యాపీగా లాంగ్వేజ్‌కి వెళ్ళరు. అంటే తేజ్ ఇంగ్లీష్ బాగా రాస్తాడులెండి. హిందీ, తెలుగు ఉంటది చూడు, ఆ రెండిటికే భయపడతాడు. సో, ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని జ్వరాలు, ఎక్కడ లేని చేతగానులు ఇవన్నీ అయితాయన్నమాట. చేతనవ్వదు, వాళ్ళకి భయమేస్తా ఉంటది. సో, వాడిని దించి తోటకూర, పాలు అవన్నీ తీసుకొని వచ్చా అనమాట. సో, ఇక్కడ మా ఇంట్లో పిట్టగూడు పెడితే చాలా మంచిదన్నారు కదా! సో, ఇక్కడ ఒక గూడు ఉంటది. అండ్ అటు లోపలైతే పావురాల గూళ్ళుంటాయి. వేరే పిట్టల గూళ్ళుంటాయి. చాలా గూళ్ళుంటాయి. సో, ఈ పిట్ట ఎందుకో ఒరుతూనే ఉంది. లాస్ట్ టైం కూడా ఇది ఇట్లే స్పారో గూడు పెట్టింది. కానీ దాని బేబీ 2 పాపం కింద కుండలో పడిపోయినాయండి. నాకా తెలియలేదు. కింద కుండలో పడిపోయి చనిపోయినాయనమాట 2 కూడా. సో, అది ఒరుతా ఉంటే ఆ రోజు కూడా అది అట్లే ఒరింది. మాకు అర్థం కాలేదు. సో, ఈరోజు ఏంటిది ఇంత ఒరుతుందని దాని బేబీస్ నేనేమన్నా చేస్తా అనుకుంటుందేమో. ఇంత ఒరుతుంది ఎందుకని చెప్పేసి చూస్తా ఉన్నా అనమాట. కానీ దాని బేబీస్ ఏం కనిపించదు. అది ఫుడ్ తీసుకుపోతుంది. దాని బేబీస్‌గా ఉంటే మనకి ఈ చెట్లల్ల కిందనే పడతాయి. ఇదివరకి అలాగే పడ్డాయనమాట. ఈ చెట్టు కింద ఒకటి పడింది. ఇంకా వెనకాల ఒకటి అరకపాము చెట్టు ఉంటది. అందులో ఒకటి పడిందనమాట. సో, అది గూడు రాంగ్ ప్లేస్‌లో పెట్టుకుంటున్నాయండి. బాగానే ఉందని పెట్టుకుంటున్నాయి కానీ పాపం బిడ్డలు అయి ఎగురు నేర్చుకుంటాయి కదా! వాటికి బూరుగా ఎగ్జాక్ట్‌లీ రాదు. సో, అప్పుడే అవి కింద పడిపోతాయి అనమాట. మరి హై ఫ్లోర్‌లో ఉంది కదా! వాళ్ళ అపార్ట్మెంటు. అది అపార్ట్మెంట్ లానే ఉంది. కానీ ట్రస్ట్ మీ, ఇంట్లో గ్రీనరీ ఉంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సగం ప్రాబ్లమ్స్ పోయినట్టే. వాస్తు ఇవన్నీ ప్రకారాలు నేను చెప్తలేను. మెయిన్‌గా మనం మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. మనం ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా మన మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే చాలా వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి. సో, ఈ బట్టలు హోలీ ఆడినవి అవి చేయితో పిండాలి. అండ్ ఇట్లో అది ఇక్కడే తిరుగుతుంది. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు ఇంకా కూడాను. సో, వీటికి ఫుడ్ పెడదాం. ఇన్వెస్ట్‌మె ఇన్వెస్ట్‌మెంట్ ఎందులో పెట్టాలి? మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనం ఇది ఆలోచించాలన్నమాట. సో, మన రెగ్యులర్ అవసరాలకు పోను నేను పిట్ట కిందలో రైస్ పెడతా. బియ్యం వేస్తా అనమాట కొన్ని. సో, ఇగో ఇది ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో, బియ్యం అందులో వేసి పెడతా చెట్లలో తింటాయి అని చెప్పేసి. ఈరోజు వేరేగా ఫుడ్ పెడదాం. అండ్ వీళ్ళు చూసారా ఎంచక్కా పడుకున్నారు. లేపాలి. ఇంకా లేస్తారన్నమాట. సో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందు మీ రెగ్యులర్ అవసరాలకు పోగా కొంత అమౌంట్‌ని సేవ్ చేసుకుంటా ఉండండి. సో, ఆ సేవ్ చేసింది ఎంత అవుతది? దాన్ని బట్టి మీరు ల్యాండ్ కొండమా? లేకపోతే మేమంటే శేఖర్, మేము స్పెషల్‌గా షేర్స్ వాటిలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయలేదు. శేఖర్ ఎందుకో దూరంగా ఉంటాడనమాట. సో, చేయలేదు. ల్యాండ్స్ కొండమా? గోల్డ్ కొండమా? సిల్వర్ కొండమా? ఇంకేదైనా కొండమా చేస్తారు. సో, ఇప్పుడు మేము కొనాలనుకుంటే కార్ ఎప్పుడో కొనేవాళ్ళం. బట్ కార్ మెల్లగా కొందాము అన్న ఫీలింగ్ మాకన్నమాట. సో, అట్లా మేము ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసాం. నెక్స్ట్ ఒకవేళ లాక్స్‌లో ఉందనుకోండి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేటట్టుగా లేదు. ఒకప్పుడు 50,000 ఉండే. 74 ఉండే. ఒకేసారి లాక్స్‌లో వచ్చేసింది. సో, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటట్టుగా సిట్యుయేషన్ అయితే లేదు. బట్ 2, 3 లక్షల ల్యాండ్ అయితే రాదు. సో, మీ ఊర్లో ఉన్న ల్యాండ్‌ని బట్టి, వాటి రేట్‌ని బట్టి మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ల్యాండ్స్ కొనేసుకోండి. ఎప్పుడు డెవలప్డ్ ఏరియాలో ల్యాండ్స్ కొనొద్దు. ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా ఉంటది కదా! ఇప్పుడు కుక్కట్పల్లి ఉంది. అక్కడ ల్యాండ్స్ కొంటే అడ్డగోలు రేట్ ఉంటది. అండ్ నెక్స్ట్ పెరిగే స్కోప్ కూడా ఉండదు. ఎప్పుడైనా కానీ డెవలపింగ్ ఏరియాలో ల్యాండ్స్ తీసుకోవాలి. లైక్ మేము షాద్‌నగర్‌లో తీసుకున్నాం. మీరు చూసారు కదా! సో, అది ఫ్యూచర్‌లో డెవలప్ అయితది బానే. సో, అట్లా మీరు సిటీ ఔట్‌స్కట్‌లో ఎక్కడైనా దగ్గర ఇన్ బిట్వీన్ సిటీలో కూడా డెవలప్ అయ్యే ఏరియాలో కొన్నాం అనుకోండి, ఫ్యూచర్‌లో వాటికి మనకి రేట్ వస్తదనమాట. మా రమ్య వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చెంగిచెర్ల ల్యాండ్ కొంటే దానికి 5 ఇయర్స్‌కి దానికి 30 లాక్స్ వచ్చాయి. 5 లాక్స్ పెట్టి కొంటే. సో, అప్పుడే నాకు అర్థమైంది. అంటే వాళ్ళు కొన్నప్పుడు అక్కడ అంత లేదు. వాళ్ళు అమ్మేసే టైంకి చాలా భూమి వచ్చిందనమాట. సో, అలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది. ఇంతకు మించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. బట్ చెప్తున్నాను. అట్లా ల్యాండ్స్ మీద గానీ, గోల్డ్ మీద కూడా ఇప్పుడు పెట్టినా కూడా ఫ్యూచర్‌లో గోల్డ్ చాలా ఎక్కువ పెరుగుతది. ఇప్పుడు మన పెళ్ళిళ్ళకి వచ్చిన గోల్డ్ మన పిల్లల పెళ్ళికి అంతంత రాదు. ఒక 2 తులాల వాళ్ళ కాడికే ప్రెజెంట్ ఉంటుంది. ఫ్రైడే, పోతదనమాట. మండే
ఇవాళ పువ్వులు కొన్నే పెట్టినట్టు అనిపిస్తుంది. ఏ పైన కొన్ని వలిపోయినాయి, ఆ వలిపోయిన పువ్వులు ఎందుకని చెప్పి ఉన్నాయి పెట్టినా. అయిపోయింది చాయ్. నువ్వు ఒకసారి పోసి మళ్ళీ చల్లార్చి మళ్ళీ పోయమంటే ఇట్లా ఉంటుంది. చాయ్ పోసిన చెత్తబండి వచ్చింది, సో మళ్ళీ చాయ్ పోస్తున్నా అదే గ్లాసులలో. నా ఫేవరెట్ సర్వపిండి అటుకులు ఇవి ఉంటే చాలు. అసలు మేము మన చిన్నప్పుడు మొత్తం పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటే ఈ అటుకులు కానీ సర్వపిండి ఉన్నదంటే చాలు. కానీ ఒక పొద్దున్నాడైతే ఒక పొద్దునాడు ఖచ్చితంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది ఒక్క పొద్దు అంటే. అయ్యో మరలేసిన అటుకులు మా అక్క దగ్గర నేర్చుకున్న ఈ రెసిపీ బాగా ఉంటుంది. వీడియోలో వస్తుంది మీకు, అసలు ఎంత బాగా కుదురుతుంది. నీకు ఒక విషయం తెలుసా, ఇప్పటికి కూడా మన దగ్గర ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా, ఒక తట్ట నిండా మొత్తం అటుకులు వరకు వస్తారు, జరగదు. తర్వాత ఈ సర్వపిండి ఎప్పుడు ఉంటుంది అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు సర్వపిండి అందరూ పెట్టలేరు, చాలాసేపు పడుతుంది. అప్పుడు నిన్న రిత్తు కూడా స్పెషల్ గా మా వేసి సర్వపిండి అంటే మమ్మీ సర్వపిండి చేయమన్నాడు. మెడ నొప్పి తోటి కూడా వాడికి సర్వపిండి పెట్టినా తిన్నాడు కదా, తిన్నాడు కారం ఉందని. కానీ వాడికి స్టార్ట్ అయింది. మనం సర్వపిండి స్పెషల్ ఏంటంటే దాని టేస్ట్ ఒక్కసారి అర్థమైనాక దాన్ని వదిలిపెట్టలేము. మళ్ళీ ఒక్కరు పెడితే ఒకలా, రమ్మె పెడితే రమ్మె పుదీన వేస్తుంది, అవును అదొకలాగా అవుతుంది. మా అత్తమ్మ కొత్తిమీర వేస్తుంది, శనగపప్పు వేయదు, ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. ఇది చూడండి, నేను శనగపప్పు ఆనియన్స్ వేస్తాను, నా టేస్ట్ ఇంకోలా ఉంటుంది. సో ఇది ఇలా ఎందుకు పెడతాం అంటే లుక్ బాగుంటుందని పెడతాం అంతే. ఆనియన్ కూడా తిన్నప్పుడు పిజ్జాలో తిన్న దానిలో అనుకంటే బాగా అనిపిస్తుంది తెలుసా. మన చిన్నప్పుడు పిజ్జా అయితే. అవును. సో నిన్న ఎవరో అన్నారు తెలుసా, మా తమ్ముడిని కూడా అప్పుడప్పుడు మాట్లాడమని. సో శేఖర్ గొంతు తింటున్నారు కదా, సో శేఖర్ బాబు ఎప్పుడు సరిపడి తిన్నామా, ఎప్పుడు ఛాయ్ పట్టుకో, ఎప్పుడు ఛాయ్ తాగుతామని రెడీగా ఉన్నాడు. సో మా ఇంట్లో ఛాయ్లకు ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. ఇది రోస్ట్ ఇవ్వండి. ఈరోజు చూడు ఇల్లు ఎంత ప్రజెంట్గా ఉందో. కానీ నిజంగానే మేమిద్దరం ఆరామ్సే ఏ టెన్షన్ లేకుండా తినేది ఏంటంటే ఛాయ్లోకి ఏదైనా తిన్నాము. ఎందుకంటే 12 పిల్లలు వచ్చేసారా, మళ్ళీ వాళ్ళకి తినబెట్టి ఆగమా ఉంటుంది. సో ఇది అవర్ టైం అన్నమాట. సో మీరు టీ తాగారా నాకు కమెంట్ చెప్పండి. ఏం చేస్తాను తెలుసా, చెప్తే చూపిరాని అంతలే గుండె నిండా కూడా సీరియల్ చూసుకుంటూ ఛాయ్ తాగుతాం. ఏది మిస్ అయినా అవ్వకుండా ప్రపంచం అటు ఇటు అయినా కూడా సీరియల్ చూసుకొని ఛాయ్ తాగాలి. ఇది మా ఆనవాయితీ. అదొక్కటే చూస్తాం కదా. నేను ఆ సీరియల్ ప్రమోషన్ చేసిన తెలుసా అని నాకు గుర్తులేదు. ప్రమోషన్ మా టీవీ ఇచ్చారు కదా, అప్పుడు ప్రమోషన్ చేసాం మనం. బట్ అప్పుడేదో 2-3 రోజులు ప్రమోషన్ తర్వాత చూసాను అత్తయ్యతో. తర్వాత బంద్ చేసిన. అత్తయ్య వస్తే మా ఆయనకు అడ్డ పెడుతుంది, ఆయన నాకు అడ్డ పెడుతుంది. సో ఇది మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న చిన్న చిక్క సమస్యలు. ఒకరి నుంచి ఒకరికి సీరియల్ అలవాటు అవుతాయి. మా ఇంట్లో గుండె నిండా 3 గంటలు మహాభారతం సైడ్ ఖచ్చితంగా చూస్తాం. ధన్యవాదాలు. బాయ్ అందరికీ. సో శేఖర్ గారి వాయిస్ వినాలనుకున్న వాళ్ళ కోసం ఇది మా తమ్ముడికి అప్పుడప్పుడు మాట్లాడమని ఉన్నారు కదా కొంతమంది. సో అదనమాట. ఆ తర్వాత మా మీ టైంని మేము ఇలా ఎంజాయ్ చేస్తాం, మంచిగా సీరియల్ చూసుకుంటూ. నేనైతే ఆరామ్సే చిల్ అవుతాను, ఎందుకంటే పిల్లలు వచ్చాక వాళ్ళని పట్టించుకోవడం, పని చేసుకోవడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ పనులు చేసుకోవచ్చు. కానీ మనకు దొరికిన రెస్ట్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అప్పుడే మన మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది అనేది నా ఫీలింగ్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఈ బాబు మా తేజ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, మన్యు అని. హాయిగా చెప్తున్నాడు అతను. సో మా రుత్తుగాడు కూడా నేను ఎగ్జామ్ బాగా రాసాను అని చెప్తున్నాను. నీకు ఎక్కడ తిరా ఎగ్జామ్ అంటే మాట్లాడుతూ వీళ్ళు ఏంటంటే ఇట్లా వచ్చింది మా ఆంటీ పేపర్ అట్లా వచ్చింది అంటే వాళ్ళిద్దరు, వాడేమో ఆంటీ ఇట్లా వచ్చింది, వీడేమో అమ్మ ఇట్లా వచ్చింది మాట్లాడుతుంది. తను తేజుకి సీనియర్ 4th క్లాస్, తను తేజ్ వచ్చేసి 3rd క్లాస్ అండి. సేమ్ స్కూలు, డిఫరెంట్ క్యాంపస్ అంతే. సో ఇది వీళ్ళ ఆటలు ఇట్లుంటాయి. తేజు వాడు బెస్ట్ ఫ్రెండ్ వాడు. మా కాలనీస్లో పిల్లలు బాగానే మంది ఉంటారు. ఎంచక్క పిల్లలు బయట ఆడుకుంటారు, కానీ ఎవరో ఒకరు మానిటర్ చేయాలన్నమాట పిల్లలు ఆడేటప్పుడు. సో వాళ్ళు పేపర్లు చూస్తున్నారు. వాళ్ళందరూ సిలబస్ నాకు ఇంత వచ్చిందంటే నాకు అంత వచ్చిందని పని 3rd 4th క్లాస్కి వీళ్ళకి ఇంత సిలబస్లా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఇక చూడండి అలా పిచ్చాట్లు వాళ్ళకే ఉన్నాయి. కాసేపు ఆడుకున్నారు. తర్వాత తేజు గాడిది వెనకాల చింపిండ్రు రుత్తుగాడు. స్పైడర్ మ్యాన్ ఎవరు ఉండే కదరా. సో తేజు గాడు వాడి ఓజీ డ్రాయింగ్ ఇది, వాడే అతికేసుకున్నాడు. మాకు గ్రిల్స్ ఎప్పుడు వేసున్న దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఈ మధ్య దోమలు వస్తున్నాయి చెట్ల వల్ల అని అనకండి, చెట్ల వల్ల దోమలు రావు. నాకు ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది చెట్లు, వాటిని మెయింటైన్ కూడా నేను చేస్తాను అట్లాగే. సో ఈ దోమలు పిల్లలు గ్రిల్లో తీస్తారు కదా, అప్పుడప్పుడు మర్చిపోతారు, అప్పుడు వస్తున్నాయి. అండ్ ఇది మా డే. సో అట్లా మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి
మీరు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది చూసుకోండి. మన చిన్నప్పుడు అంటే మన పెద్దలు మనకి కొందరికి వందల ఎకరాల్లో 10-15 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. ఓకే. కానీ మన పిల్లలకి మనం దాన్ని కాపాడుకునేటట్టు ఉండాలి కదా! సో, మా వరకైతే నాకు గాని, శేఖర్ గాని మా పేరెంట్స్ ఎవరు కూడా ల్యాండ్ లాంటివి ఏవి కొనిపెట్టలేదు. సో, శేఖర్‌కున్న వాళ్ళ ఇల్లు ఒకటే ఉండింది. సో, మేమేంటంటే మా పిల్లలకి ఉండాలి ఫ్యూచర్‌లో. ఎందుకంటే తర్వాత వీళ్ళకి ల్యాండ్స్ దొరకవు. ఇప్పటికే అన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో, అట్లా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఇది మా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం చెప్పడానికి. అండ్ గోల్డ్ మనం ల్యాండ్స్ ఒకసారి కొందాం అనుకున్నప్పుడు అప్పుడు మనకి బల్క్‌లో డబ్బులు కావాలన్న అనుకుంటాం కదా! సో, అలాంటప్పుడు మనకు గోల్డ్ పనికొస్తది. లైక్ నా గోల్డ్ అంతా బ్యాంక్‌లోనే పెట్టేసాం మేము. ఎందుకంటే మేము షాద్‌నగర్ ల్యాండ్ కొన్నప్పుడు మాకు అమౌంట్ కావాల్సొచ్చింది. మా దగ్గర కొంచెం ఉండే ఇంకొంచెం బ్యాంక్‌లోంచి తీసుకోవాల్సొచ్చింది. సో, అట్లా బ్యాంక్‌లో గోల్డ్ సేఫ్‌గా ఉంటది. మనకి అమౌంట్ కూడా వస్తది. యూజ్ కూడా అవుతది. సో, తర్వాత మీకు ఒకే బేబీ ఉండి అందరు రెండో బేబీ చేసుకోండి, ఇద్దరు బాగా ఆడుకుంటారు అని అంటారు చూడండి. అలాంటప్పుడు అందరి మాటల్ని పట్టించుకోకండి. మీరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యారా? మీరు మెంటల్‌గా చూసుకోగలుగుతారా? అన్నప్పుడే సెకండ్ బేబీని ప్లాన్ చేసుకోండి. లేదా చూసిర్రుగా మా వోళ్ళు ఎవడిని ఎంతసేపు తాకిస్తాడో తెలీదు. ఆడినప్పుడు బాగానే ఆడతారు. కొట్టుకున్నప్పుడు ఆ రేంజ్‌లోనే కొట్టుకుంటారు. సో, ఆల్రెడీ ఒక బేబీ ఉన్న మదర్స్‌కి నేను భయపెట్టట్లేదు. కానీ మన అమ్మల కోసం, మన అత్తయ్యల కోసం, మన ఇంట్లో వాళ్ళు, మన రిలేటివ్స్ అంటున్నారు ఇద్దరు ఉంటే ఆడుకుంటారని చెప్పి అలా ఒపీనియన్ తీసుకొని రెండో బేబీని ప్లాన్ చేసుకోకూడదు. మనకి మనం మెంటల్‌గా రెడీ ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే మన అమ్మ ఉన్న కొన్ని రోజులే డెలివరీ అయినాక మహా అంటే 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ మహా అంటే 1 ఇయర్ ఉంటారు. అత్తయ్య వాళ్ళు అప్పుడప్పుడు వస్తారు పోతారు. అత్తయ్య వాళ్ళ దగ్గర 1 ఇయర్ వరకు ఉంటాం. ఉంటే కానీ తర్వాత ఎవ్రీథింగ్ మనమే మేనేజ్ చేసుకోవాలి. ఫస్ట్ బేబీకి ఉన్న దానికంటే సెకండ్ బేబీకి వచ్చే పోస్ట్ పార్టమ్ అంటారు కదా! సో, అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటది. అండ్ తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఆడుకున్నప్పుడు బాగానే ఉంటది. వీళ్ళని చూసుకున్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే పిల్లలు కొట్టుకుంటారో అప్పుడు మనం సంజాయిషి చెప్పలేము. ఏది చెప్పినా వాళ్ళకి కోర్ట్‌లో ఈ కేసు చెల్లది. మీరు చెప్పింది కరెక్ట్ సాక్ష్యం కాదు అన్న తీర్పు వస్తది. అండ్ ఆన్ స్క్రీన్‌లో నా స్టైల్‌లో తోటకూర పప్పు చేస్తున్నాను. అది చూద్దురు. ఫుల్ రెసిపీ ఏం పెట్టలేదు. సో, ఇది నాకెందుకో చెప్పాలనిపించింది. మా పిల్లలు అప్పుడే ఆడుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు. మళ్ళీ ఏంటో వీళ్ళ అన్నదమ్ములకి వీళ్ళిద్దరూ కాసేపే ఆడుకుంటారు. ఎంతసేపు బయట వాళ్ళతోటే ఆడేది ఉంటుంది. అదెందుకో పెద్దవాళ్ళు అట్లా ఉంటారు. ఎందుకో తెలీదు. కొంతమంది ఆడతారు. లైక్ కొంచెం సేపే ఆడతారు ఎవరు ఆడినా. తర్వాత మళ్ళీ బయటికెళ్ళి ఆడదాం అనుకుంటారు. బయట ఆడేటప్పుడు మళ్ళీ వీళ్ళ తమ్ముడిని వీళ్ళు సరిగ్గా ఆడిపించుకోరు. ఏ చిన్నోడు వీనికి తాకుతుందిరా అంటా ఉంటారు. బట్ ఇద్దరు ఉంటే మనం ఉన్నా లేకపోయినా ఇద్దరు ఒకరికొకరు ఉంటారు. బట్ ఏ టైంలో ప్లాన్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ పేరెంట్సే ఉండాలి ఖచ్చితంగా. ఇది పేరెంట్సే డిసైడ్ చేయాలి. ఎందుకంటే అందరూ అంటారు ఒకరే ఉన్నాడు వాడికి బోర్ కొడుతుంది, ఒకడే ఉన్నాడు వాడు బోర్ కొడుతుంది అని చెప్పేసి. కానీ ఆ బోర్ కొట్టడాన్ని మనం ఎంటర్టైన్ చేయొచ్చు. సెకండ్ బేబీని ప్లాన్ చేస్తే ఆ ఇద్దరిని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. సో, కరెక్ట్ ఏజ్ చూసుకొని అన్నీ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, చెప్పాలి అనిపించింది. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ కూరగాయలు కడిగిన నీళ్ళు, చాపత నీళ్ళు నేను చెట్లకి పోస్తూ ఉంటాను. అదే మీకు చూపిస్తూ ఉన్నాను. ఎవరికైనా సింక్ అయితే నాకు కమెంట్లో చెప్పండి. సో, నాకేంటంటే ఇప్పుడు అప్పుడప్పుడు అంతా బాగానే ఉంటుందండి. పిల్లలు కొట్టుకున్నప్పుడు ఇక తలరాయి పని చేయదన్నమాట. సో, ఆ ఫేజ్‌లో ఉన్నాను నేను లైఫ్‌లో ఇప్పుడు. అండ్ యెస్, ఏ పిల్లైనా వాళ్ళు 4 ఇయర్స్ అయ్యే వరకు మనలాగా మనని మనం గుర్తించడానికి చాలా టైం పడుతుంది. మన బాడీ సెట్ అవ్వడానికి, మన ఎవ్రీథింగ్ సెట్ అవ్వడానికి. సో, ప్లాన్ చేయండి. కొంతమంది 1 ఇయర్‌లో ప్లాన్ చేస్తారు. కొంతమంది 4, 5 ఇయర్స్‌లో ప్లాన్ చేస్తారు. మీ కన్వీనియంట్, మీ కంఫర్ట్, మీ మైండ్ సెట్ మీరు చూసుకోగలుగుతారు అన్నప్పుడు ప్లాన్ చేయండి, బాగుంటుంది. ఎందుకంటే అమ్మలు, అత్తలు ఎప్పుడు మన దగ్గర ఉండరు. ఉమ్మడి కుటుంబంలో అట్లీస్ట్ బేబీ ఆడుతూ చూడడానికైనా ఒకరు ఉంటారు, వాళ్ళు ఏం చేసినా చేయకుండా. కానీ నాలాగా ఒకరే ఉండాలనుకోండి, అలాంటప్పుడు ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. అత్తయ్య వచ్చినా కొన్ని రోజులు వచ్చి వెళ్తారు, అమ్మలు వచ్చినా కొన్ని రోజులే కదా. సో, అట్లా కాకరకాయ చట్నీ తోటి తింటున్నాను. తోటకూర పప్పు, కాకరకాయ చట్నీ నేనే పెట్టాను. ఎంత బాగుందో. సో, అది ఈరోజు నా మీల్ అన్నమాట. ప్యూర్ వెజ్ మీల్ ఈరోజు మాది. శేఖర్ గారు కాల్లో ఉన్నాడు, తను రావట్లేదు. సో, నేనే కూర్చొని తినేస్తూ ఉన్నాను. తర్వాత మేము డోరామాన్ చూసుకుంటూ తింటామండి. అది ముచ్చట. పిల్లలు వచ్చాక నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఈ ఆకుకూరలు చేసేటప్పుడు చాలా ఎక్కువ గిన్నెలో సరిపోవు పెట్టడానికి, ఓవర్ఫ్లో అవుతాయి. తినేటప్పుడు తక్కువైపోతాయి, తినడానికి కూడా సరిపోవు. అట్లా ఉంటుంది వాటి ముచ్చట. తెలుగు చూసారా? తీస్తే చాలు
పాపం పిల్లలకి వీళ్ళకి స్కూల్లో తెలుగు ఎందుకు ఎక్కువ పీరియడ్స్ కూడా ఉండవండి. సో అది కూడా మైనస్ పాయింట్ అయిపోతుంది. వాళ్ళకి ఓపెన్ చేస్తే నిద్రలు రావడం, టెన్షన్ రావడం, కళ్ళు మండడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. టెన్షన్ ఫీల్ అవుతుంది వాళ్ళ బాడీ. బట్ ఈ ఒక్క ఎగ్జామే వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. సో మనం కూడా అంతగా చదువు అనాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చదువుతారు. ఎందుకు చెప్తున్నా తెలుసా, నేను తేజ్ వెంబడి పడతా ఉంటా, వాడు తిడుతూ ఉంటాడు కాబట్టి చెప్తున్నా. సో తర్వాత శేఖర్కి ఫుల్ హెడేక్ వస్తుందట, ఆయనకి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. సో వీళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది, ఎందుకంటే అంత కష్టపడి పని చేస్తూ ఉంటారా, దానికి తగ్గ జీతాలు ఉండవు, మళ్ళీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు స్క్రీన్ ముందట ఉంటారుగా, కళ్ళు చాలా చిన్నగా అయిపోయినాయి శేఖరి. ఈ ప్రాజెక్ట్లో వర్క్ అంత ఎక్కువ ఉంటుందంట. సో అది తర్వాత నా కొత్త టాటో ఎలా ఉంది, ఇప్పుడు ఇది టాటోనా కాదా కమెంట్లో చెప్పండి ఫస్ట్. బాయ్.